హాయ్ అండి. అందరికీ సండే వచ్చిందంటే ఎవరింట్లో అయినా నాన్ వెజ్ ఉండాల్సిందే. అందరేమో మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. మా దక్షదామినికి మాత్రం నాన్ వెజ్ చికెన్‌తో పాటు పూరి కూడా ఉండాలండి. ఇలా పూరి బెలూన్‌లాగా రావాలి అనంటే పిండి గట్టిగా కలుపుకోవాలి. వెంటనే చేసి వేయాలండి. ఇలా బెలూన్‌లాగా ఉబ్బిపోతుందండి. పక్కన మా దక్షదామిని మాత్రం నన్ను నసపెడుతుంది. ఈ పూరి మాత్రం తనే చేసిందండి. నేను చేస్తా అని. ఆయిల్ వేడిగా ఉంది పక్కన వద్దమ్మా అంటే వినదు. తనే చేసి వేసిందండి అది. ఇంక నేను వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళని వెళ్ళమని నేను మా సార్‌కి చపాతీ చేస్తున్నానండి. తను ఆయిల్ ఫుడ్ అని పూరి తినడు. తన కోసం మళ్ళీ నేను చపాతీ చేస్తున్నానండి. చపాతీ మాత్రం నేను ఎప్పుడూ సింగిల్‌గా చేయను. మడత చపాతీ చేస్తానండి. అలా చేస్తేనే చపాతీ మెత్తగా ఉంటుంది. మంచిగా పొంగుతుంది. మెత్తగా ఉంటుందండి. నేనెప్పుడూ మడత చపాతీ చేస్తానండి. మా పిల్లలకి పూరి, మా సార్‌కి మాత్రం చపాతీ అండి. ఇలా మంచిగా చేసుకొని చూడండి ఎలా ఉబ్బుతుందో. చాలా బావుంటుందండి. మెత్తగుంటుంది. చాలా బావుంటుందండి.